రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తెరపాక కొండయ్య ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించి ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం కేంద్రం నుండి కరీంనగర్ కు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని, పార్లమెంట్ సభ్యులుగా ఉన్న బండి సంజయ్ కుమార్ ఎలాంటి సంక్షేమ పథకాలు గానీ నిధులు గానీ తీసుకురాలేదని అన్నారు. వినోద్ కుమార్ ను గెలిపిస్తే బోయినపల్లిని దత్తత తీసుకుని గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాడని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్, మాజీ ఎంపీపీ సత్తినేని భాగ్యలత, మాజీ జెడ్పీటీసీ కొనుకటి లచ్చిరెడ్డి, నాయకులు గుంటి శంకర్, మల్లారెడ్డి, భీమనాథుని రమేష్, బోయిని రాజు, దాసరి సుధాకర్, బొజ్జ ప్రభాకర్లు ఉన్నారు. అప్పుడు బీజేపీ ఫస్ట్ ఉద్యోగస్తులకు ఫస్ట్ నెల డబ్బులు వేసిండ్రు జీతాలు. అదే మేము రైతులము మేము కనిపించలేదా, మేము కూలీలం కనిపించలేదా? ఇప్పటికి కూడా బట్టలు ఐకేపీలలోనే ఉన్నాయి. ఆ బట్టలు కొనుగోలు చేస్తలేరు. బస్తాలు సంచులు వచ్చినాయి, గోనె సంచులు రాలేదని చెప్తాండ్రు. ఆ బట్టలు ఎవరు తోకాలి? హమాలీలో ఎండలు కొడుతున్నాయి అంటుండ్రు. ఐకేపీ సెంటర్ మొత్తం పనులు కూడా వస్తూనే లేవు.